నమస్కారం అండి. నేను గీతాంజలి. సుమన్ టీవీకి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి మహాక్షేత్రం కాశీ నుంచి వచ్చారు. కాశీలో వెంపరాల సత్యనారాయణ గారు అనే పేరు చెప్పగానే చాలామంది గుర్తుపట్టేస్తారండి. మన తెలుగువారు ప్రత్యేకించి 1992వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళి వారికి ఒక దివ్యమైన అనుభూతి కలిగి అక్కడే స్థిరపడిపోవటం, అలాగే ఒక నిత్య అన్నదాన సత్రం అది ప్రారంభించటం, ఎంతోమంది చక్కగా అక్కడ భోజనం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇలా ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో వారి అమ్మాయి ఉషారాణి గారండి. వారు ఇప్పుడు మోక్ష సదన్ని వారు ఒక 3 ఏళ్ల క్రితం ప్రారంభించారు. చారిటబుల్ ట్రస్ట్ అది. అక్కడ ఒక 12 మంది వృద్ధులు ఉన్నారు. అక్కడే ఉంటున్నారు. వారి సర్వీసెస్ అన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. ఎవరైతే కాశీ వెళ్తున్నారో వాళ్ళు వెళ్ళి సందర్శించొచ్చు. కేదార్ ఘాట్ దగ్గర అని చెప్పారు. తెలుసుకుందాం ఈ వివరాలన్నీ. అసలు ఎలాంటి సర్వీస్ వీరు అందిస్తున్నారు, వీరి మోటో ఏంటి, మరి కాశీలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు వారు చేద్దాం అనుకుంటున్నారు, మోక్ష సదన్ గురించి కూడా పూర్తి వివరాలు ఉషారాణి గారి మాటలు విని తెలుసుకుందాం. నమస్కారం ఉషారాణి గారు. నమస్తే అండి. హర హర మహాదేవ్. మహాదేవ్ మహాదేవ్. చాలా సంతోషం, కాశీ నుంచి మా కోసం ఇంత దూరం వచ్చారు. థ్యాంక్ యూ అమ్మా, విత్ ప్లెజర్. చాలా అంటే మీతో మాట్లాడడం కూడా చాలా సంతోషం అనిపించింది. స్ట్రాంగ్ ఉమెన్, ఒక సంస్థను నడిపిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ తెలుగువారు అయ్యి ఉండి కాశీలో కదా, అది చాలా గొప్ప విషయం అండి. నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు వెంపరాల వెంకట సత్యనారాయణ గారు. వెంపరాల సత్యనారాయణ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా. కాశీ అంటే వెంపరాల సత్యనారాయణ గారు. ఖచ్చితంగా తెలుస్తుంది ఎంతమందికి ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. ఆ ట్రస్ట్ నడపటం, ఆ లెగసీని మీరు అలా కంటిన్యూ చేయటం అనేది అవునండి, చాలా సంతోషించే విషయం. స్వామి అనుగ్రహం చాలా ఉందని అర్థం. అవునండి, స్వామి అనుగ్రహం చాలా ఉంది. 92లో మా నాన్నగారు అందరిలాగే కాశీ యాత్రకు వచ్చారు. అక్కడ ఆయనకి ఏదో చిన్న వైబ్రేషన్ తోటి ఆయన అక్కడే ఉండిపోయారు. తర్వాత ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు. సో ఆ టైంలో నేను 6th క్లాస్ చదువుతున్నాను. సో కాశీ షిఫ్ట్ అయ్యాం అందరం. అక్కడే ఉన్నాం. చదువుకోవడం ఆంధ్రాలో చదువుకున్నాం కానీ బట్ అక్కడే హాలిడేస్ అంతా అక్కడే ఉండటం అక్కడే. సో ఆ తర్వాత నాన్నగారు 2018లో కాలం చేశారు. తర్వాత మళ్ళీ మేము అందరం అదే కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఆయన గాయత్రి సనాతన నిత్యానంద సత్రం అని ఒక సంస్థ స్థాపించారు. యాత్రికులకి, మన తెలుగు వాళ్ళకి అందరికి 9 రోజులు ఉచితంగా భోజనం పెట్టే ఒక ఇదిని ఆయన స్థాపించారు. సో అందరికి ఫ్రీ అన్నమాట. వాళ్ళు కావాలనుకుంటే డొనేట్ చేయొచ్చు, లేదంటే ఎవరిని కంపల్షన్ లేదు. అది ఇప్పుడు మా ఫ్యామిలీ రన్ చేస్తుంది. నాన్నగారు చనిపోయిన తర్వాత ఇప్పుడు తమ్ముడు అమ్మగారు చూసుకుంటున్నారు దాన్ని. అందరూ ఒకే దగ్గర ఉంటే 10 మందికి సేవ చేయలేకపోతామని నేను విడిగా వృద్ధాశ్రమం పెట్టాను అనమాట. సో మోక్ష సదన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. సో ఇది మీకు కేదార్ మందిరం, స్వయంభూ టెంపుల్, కేదార్ ఘాట్, సోనార్పుర. మీకు కేదార్ మందిరానికి ఎదురుగుండా మనది ఉంటుంది. సో ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్, మోక్ష సదన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. దీంట్లో 12 మంది వృద్ధులు ఉన్నారు. ఇక్కడ కాశీలో ఏమిటంటే జనానికి ముక్తి పొందాలనే ఒక ప్రగాఢ విశ్వాసం వాళ్ళది. సో అందుకని అందరూ ఇక్కడికి వచ్చి వాసం చేస్తూ ఉంటారు. సో కుదరని వాళ్ళు జీవితకాలం ఉంటారు, కుదరని వాళ్ళు 9 నెలలు ఉంటారు, ఇంకా కుదరని వాళ్ళు 40 రోజులు ఉంటారు, ఇంకా కుదరని వాళ్ళు 9 రోజులే ఉంటారు, 9 గంటలు ఉంటారు. సో ఎలా అయినా కాశీలో కొంత టైం వాళ్ళకు కుదిరినంతలో వాళ్ళు స్పెండ్ చేయాలి, గడపాలన్నది యాత్రికుల విశ్వాసం, నమ్మకం. స్వామి కూడా అలాగే వాళ్ళందరికీ సహకరించి ఎంతో ఇదిగా వాళ్ళని తీసుకొస్తున్నారు అక్కడికి. మోక్ష సదనం చారిటబుల్ ట్రస్ట్. అవునండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు ఈ మోక్ష సదన్ చారిటబుల్ ట్రస్ట్లో ప్రస్తుతం 12 మంది ఉన్నారండి. వీళ్ళల్లో కొంతమంది పే చేస్తున్నారు, నామినల్గా. కొంతమంది ఫ్రీగా ఉంటున్నారు. నాన్నగారితో పాటు నడిచిన వాళ్ళు కొంతమంది ఫ్రీగా ఉంటున్నారు. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాశీలో వీలైనంత మంది తెలుగు వాళ్ళనే కాదు, ఎవరక్కడ స్థిర నివాసం చేసి సిద్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మనం వాసం కల్పించాలని, వాళ్ళని చూసుకోవాలని. కొంతమంది అనేక పరిస్థితుల్లో వస్తారు. పిల్లలు ఎంతగానో ప్రేమించినా కాశీలో చనిపోవాలనుకుంటారు. కొంతమంది అసలు పిల్లలే పట్టించుకోరు. కొంతమంది అసలు పిల్లలు లేని వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు, ఇలా రకరకాల కేటగిరీల్లో ఉంటూ ఉంటారు. అందరూ 70+, 80+, వృద్ధాప్యం చాలా భారంగా ఉంది, ఇంక ఇది అలా అని బలవంతంగా చనిపోలేరు, అలా అని వాళ్ళకి జీవించడానికి కుదిరే పరిస్థితి ఉండదు. సో కాశీ వెళ్తే మనకు తప్పకుండా మోక్షం వస్తుందనే ఒక నమ్మకంతో వాళ్ళందరూ కాశీ చేరాలనుకుంటారు. మనకి ఆంధ్ర తెలంగాణలో ఎన్నో వృద్ధాశ్రమాలు ఫ్రీగా నడిపే ఉన్నాయి. కాకపోతే వీళ్ళ విశ్వాసం ఏమిటంటే కాశీలో చనిపోతే మళ్ళీ ఈ జీవితాన్ని మనం ఇది చేయక్కర్లేదు, అక్కడైతే డైరెక్ట్ మోక్షం పొందుతామనే ఒక ఇదితోటి వాళ్ళు
అక్కడ చనిపోవాలనుకుంటారు. మనం శక్తి ఉన్నంత వరకు ఇప్పటిదాకా లాక్కుంటూ వస్తున్నాం సంస్థని. ఇకపై దాతలు ఎవరైనా సహాయం చేస్తే మనం ఒక ఫ్రీ వృద్ధాశ్రమం నిర్మించి మనం దానికి మరింత మందికి మనం ఆసరాగా ఉండాలన్నది నా అభిప్రాయం. అందుకని దాతలు ఇప్పుడు ఉచితంగా చేయాలని, ఉచితంగా ఒక వృద్ధాశ్రమం కట్టాలని కోరుకుంటున్నాం. సో దాతలు దానికి సహకరిస్తే మనం సేవ చేయడానికి నేను ఎల్లవేళలా రెడీగా ఉన్నాను. నాకు 2 పిల్లలు లోకల్ గా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. 24/7 నేను ఆశ్రమంలోనే ఉంటాను. యాత్రికులకి అవైలబుల్ గా ఉంటాను. సో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఒక్క ఇదితో నేను వాళ్ళ అందుబాటులో ఉంటాను. సో ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. మీరు ఎలాంటి సర్వీస్ వాళ్ళకి చేస్తారండి? కేవలం వాళ్ళు ఉండడం వరకే? లేదమ్మా, పొద్దున్న లేచింది మొదలుచుకుని వాళ్ళకి కాఫీతో వాళ్ళ దినచర్య మొదలవుతుంది. 7ంటికి కాఫీ మొదలవుతుంది, మళ్ళీ 8:30కి టిఫిన్ ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం మన తెలుగు భోజనం ఉంటుంది. సో 2 కూరలు, పప్పు, పచ్చడి వాళ్ళకి డైట్ కి సరిపడా మనం అందజేస్తాం. అలాగే మళ్ళీ సాయంత్రం వాళ్ళు టీ తాగితే టీ, కాఫీ, పాలు, వాళ్ళ హెల్త్ కి ఏది సూట్ అవుతుందో. సో కొంతమందికి అది అరగదు, పాలు అరగవంటారు, వాళ్ళు టీ తాగుతారు లైట్ గా. కొంతమందికి అసలు టీ అలవాటు లేదంటారు, వాళ్ళు కాఫీ తాగుతారు. సో వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా, హెల్త్కి అనుగుణంగా మనం ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ 7:30 అలాగే వాళ్ళకి డిన్నర్ పెడతాం. సో అందరూ పెద్దవాళ్లే కాబట్టి పుల్కాలు అవి తింటారు. సో వాళ్ళకి ఏది అరుగుతుందో వాళ్ళ డైట్ బట్టి, కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది బీపీ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది ఇండైజెషన్తో బాధపడుతూ ఉంటారు. సో 50+ అన్న తర్వాత ఏదో ఒక రోగం ఇవాళ రేపు ఉంటూనే ఉంటుంది. సో బేసిక్ మా డాక్టర్ అక్కడే ఉంటారు 24/7. చిన్నవి ఏవి వచ్చినా మనమే చూస్తాము. సో పెద్దవి ఏమైనా క్రానిక్ డిసీజెస్ వస్తే ఇమ్మీడియట్గా మన హాస్పిటల్స్ ఉన్నాయి పెద్దవి. పాత రోజుల్లోలా కాదు, ఇప్పుడు కాశీ చాలా డెవలప్ అయింది. మన తెలుగు వాళ్ళే బోల్డ్ మంది వచ్చి అక్కడ శ్రీనివాసాలు ఏర్పరచుకుంటున్నారు, ఇల్లులు కొనుక్కుంటున్నారు. సో ఉన్నారు. కేదార్ఖండం మీకు పర్టికులర్గా తెలుగు వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు 10 మందిలో 9 మంది తెలుగు వాళ్లే కనిపిస్తారు. సో 92లో మేము వెళ్ళినప్పుడు ఇంతమంది తెలుగు వాళ్ళు లేరు. అప్పుడు కేవలం మా వీధిలో మేము ఇంకొక 2 ఉండేవాళ్ళు. ఇప్పుడు అడుగడుగునా తెలుగు వాళ్ళే, అడుగడుగునా ఆశ్రమాలే. జనానికి కూడా కన్ఫ్యూజన్ స్టేట్ అన్నమాట, ఏ ఆశ్రమానికి చేస్తే కరెక్ట్ గా యూటిలైజ్ అవుతుంది అనేసి. బట్ ఎక్కువ ఎన్నాళ్ళ నుంచో ఉన్నాం కాబట్టి సో పీపుల్ తెలుసు, వాళ్ళకి తెలుసు. సో ఎక్కడ చేస్తే సరిగ్గా వినియోగింపబడుతుందని చూస్తున్నారు కూడా. మన మోక్షసదన్ చారిటబుల్ ట్రస్ట్ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది, పేదవాళ్ళ కోసం చేస్తూ ఉంటుంది, ఉచిత వైద్య కార్యక్రమాలు అని విన్నానండి. అవేంటి చెప్తారా? ఏమేం కండక్ట్? అదేనమ్మా, మనకి గౌశాల ఉంది. గోవులకి మనం సేవ చేస్తాం. చాలా మంది ఒక 12 ఆవుల దాకా ఉన్నాయమ్మా. 12 ఆవులు, దూడపిల్లలు అవన్నీ ఉన్నాయి. మీకు అలాగే మీకు అన్నదానం జరుగుతుంది. అలాగే కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళంతటి వచ్చి పుట్టినరోజులని, పెళ్లి రోజులని, లేదు పెద్దవాళ్ళ జరిగిన కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు అన్నదానం చేయాలనుకుని, పిల్లల బర్త్డేలని, రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చి చేయొచ్చు. కొంతమంది వాళ్ళు స్వయంగా తెచ్చి వాళ్ళు పంచుతూ ఉంటారు మన సంస్థ ద్వారా. సో అలాగ రకరకాలు చేస్తూ ఉంటారు. ఎవరైనా పిల్లలు లేరు, పుస్తకాలు కావాలంటే మన సంస్థ నుంచి మనకి చేతనైనంతలో పుస్తకాలు అవి కొనిపెడతాం, యూనిఫామ్లు కొనిపెడతాం. పేద పిల్లలు ఎవరైనా వస్తారు, వాళ్ళకి ఏమైనా గమ్మున ఆర్థిక సాయం వివాహం టైంలో కావాలంటే మనం బట్టలు అవి ఏర్పాటు చేస్తాం. ఎలా అంటే నాన్నగారు ఇలాగే నేర్పించి వెళ్ళారు. సో కుదిరినంతలో మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏమిటంటే సంస్థ కొంచెం వీక్గా ఉంది, ఆర్థిక సాయం జనం నుంచి అర్థిస్తుంది. సో మరింతమంది ఉన్నవాళ్ళు, మనసున్న వాళ్ళు మన సంస్థకి హెల్ప్ చేస్తే ఇంకో 10 మందికి మనం ఎక్కువ చేయడానికి ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ఉన్న దాంట్లో మనం చేస్తున్నాము. బట్ ఏంటంటే నీడ్ 100 మెంబర్స్కి ఉంటే మనం 10 మెంబర్స్నే రీచ్ అవ్వగలుగుతున్నాం. సో దాతలు స్పందిస్తే మరింత మందికి మనం చేయగలుగుతాం అనమాట. సో సహృదయులు ఉన్నారు, చాలా మంది లేరని కాదు, లేకపోతే ఇన్ని ఆర్గనైజేషన్స్ ఇన్ని ఇలా నడవవు. కాకపోతే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, ఎక్కడ చేస్తే సద్వినియోగం అవుతుంది అని. మీరు ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుంది, దాంట్లో ఏమీ ఇది ఉండదు. మనకి ఏటీజీ ఉంది, 12A ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, సో మీరు పారదర్శకంగా ఉంటుంది మనదంతా. సో మీరు స్వయంగా చూడొచ్చు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్స్ ఇస్తామండి. గోత్రనామాలు ఇప్పుడు మీరు ఏదైనా డొనేట్ చేస్తారు ఈ పేరు మీద, మనం అది చదివి మనం ఎక్కడికక్కడికి బోర్డు రాసి మనం పెట్టి వాళ్ళ ఆ దాత పేరు మీద జరుగుతుంది అని చెప్పి మనం డొనేట్ చేస్తూ ఉంటాం. అలా అన్నమాట. చాలా మంచి ఆలోచన, మంచి హృదయం మీది. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి, అలా అన్నప్పుడు వదిలేస్తూ ఉంటారు. అవును, కానీ మీరు అలా విడిచిపెట్టకుండా కంటిన్యూ చేయటం అనేది గొప్ప విషయమే అమ్మ. మొదలు ఎవరైనా పెడతారు, అది సస్టైనబిలిటీగా కంటిన్యూ చేయడం అన్నది చాలా కష్టతరమైన పని. సో అలాగా మూసేసిన సంస్థలు చాలా ఉన్నాయి. బట్ అలా చేయకూడదనే కష్టమైన
ఒంట్లో ఓపిక లేకపోయినా ఇప్పుడు వర్కర్స్ ఇంతమంది ఉంటారు, ఒకసారి రారు. సో వీళ్ళందరికీ 7 అయ్యేటప్పటికి కాఫీ ఇవ్వాలి. వర్కర్ రాకపోతే నేను డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి నేనే పెట్టి అందరికి ఇస్తాను. అక్కడ మనం వస్తాడులే వాడు పెడతాడులే అంటే ఆ ప్రాణికి దడదడగా ఉంటుంది. మనం పెద్దవాళ్ళు కదా, సో వాళ్ళకి నిత్యకృత్యాలు ఆగిపోతాయి అనమాట. సో అందుకని మనం అలా పట్టించుకుంటే అవ్వదు. నేను బాస్ని అని అంటే కుదరదు. అక్కడ వర్కర్ వచ్చినా రాకపోయినా వీ హ్యావ్ టు టేక్ కేర్. సో వాళ్ళు కూడా నన్ను అలాగే ఇనిషియేటివ్ తీసుకుని. అవునండి, అవునవును, తప్పదు అది. ఎందుకంటే ఇది 365 days ఉండే పని, హాలిడేస్ ఇవ్వడం కుదరదు. కానీ మీకు 365 days వర్కర్ రాడు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు మానేస్తూ ఉంటారు. ఆ మానేసిన వాడి పని యజమాని చేసినప్పుడే అది ఏ ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంటుంది అనమాట. ఉషా గారు, ఒకసారి నాకు అడ్రస్ ఎలా అక్కడికి రీచ్ అవ్వాలి అది ఒక్కసారి తప్పకుండా మీరు స్టేషన్ నుంచి సోనార్పుర అనే ఏరియా చాలా ఫేమస్. అది సోనార్పుర కేదార్ ఘాట్ అంటే తప్పకుండా చేరిపోతారు. కేదార్ ఘాట్ కేదార్ మందిరానికి ఎదురుకుండా మనది మోక్ష సదన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ బోర్డు ఉంటుంది. లేదు మీకు కేదార్ ఘాట్ వచ్చి ఉషగారి ఇల్లు అన్నా మోక్ష సదన్ అన్నా ఎవరైనా చెప్పేస్తారు. కాశీలో మన తెలుగు వాళ్ళల్లో ఉషా అంటే నేను ఒక్కదాన్ని ప్రస్తుతానికి ఉన్నాను. సో పెద్దగా ఉషా అనే పేరు ఎవరిది మరి వినలేదు. సో అందుకని ఈజీగా మీరు క్షేత్రానికి దగ్గరేనా అండి? మనకి మెయిన్ టెంపుల్ కి ఒక 2 kilometerల డిస్టెన్స్ ఉంటుంది విశ్వనాథ్ మందిరానికి. స్వయంభూ టెంపుల్ ఇది కేదార్ మందిరం. కేదార్ మందిరానికి ఎదురుకుండానే మా వాళ్ళందరికీ మా పైనుంచి మా మేడ నుంచే ఘాట్ గంగా అన్ని కనిపిస్తాయి. సో వాళ్ళు సూర్య నమస్కారాలు అవన్నీ దాంట్లోంచి పెట్టుకుంటారు. అదనమాట. సో ఫైనల్లీ మీ మోటో చెప్పండి, ఏం చేద్దామని మీ ఆలోచన? మా మోటో ఒకటేనమ్మా, వీలైనంత మందికి మన సంస్థ తాలూకు ఇది చేరాలి. సో అక్కడ సిద్ధి పొందాలనుకునే వాళ్ళకి వాసం కల్పించాలి. సో సంస్థ బలహీనంగా ఉంది కాబట్టి ప్రజల నుంచి ఆర్థిక సాయం కోరుతున్నాము. సో ఎలా పంపించొచ్చండి? అకౌంట్ నెంబర్ ఉందా? మనది అకౌంట్ నెంబర్ ఉందమ్మా, అకౌంట్ నెంబర్ ఉంది. అది మీకు రిజిస్టర్డ్ సంస్థ. అలాగే దాంట్లో QR కూడా ఉంది. మీకు స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేయొచ్చు. ముందుకు వస్తారు. అలాగే తప్పకుండా. నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని అయ్యో తప్పకుండా వాళ్ళు ఎక్కడ క్రాస్ చెక్ చేసినా గానీ మనదంతా క్లీన్ గా ఉంటుంది. ఎక్కడ ఒక రూపాయి కూడా దుర్వినియోగం. ఎవరన్నా రావాలనుకున్నా రావచ్చు, వాళ్ళు డైరెక్ట్ గా రావచ్చండి. మనకి మోక్ష సదన్ చారిటబుల్ ట్రస్ట్ లో అక్కడ ఉండడానికి రావచ్చమ్మా. 9 నెలల వాళ్ళకి కూడా మనం వాసం కల్పిస్తాము. కొంతమంది ఉంటారు కదండి. ఇవి ఏంటి అసలు ఎన్నెన్ని రోజులు ఉండొచ్చు కాశీలో ఉండే విధానం? కాశీలో మీకు 9 నెలలు గర్భవాసం అంటే మనం మదర్ ఊంబ్ లో ఎలా ఉంటామో బయట నుంచి ఏమీ తీసుకోకుండా, సో అలాగా ఉండడానికి వస్తూ ఉంటారు చాలా మంది. 9 నెలలు అక్కడ ఉండి వాసం చేసి వెళ్తారు. ఆ పీరియడ్ లో వాళ్ళు ఏమిటంటే బయట ఎక్కడ ఏం తినకూడదు, కాశీ బౌండరీస్ దాటకూడదు. సో మనం ప్రసవించేదాకా తల్లి కడుపులో ఎలా కుదురుగా ఉంటామో అమ్మ పెట్టింది తింటూ, అలాగే వాళ్ళు వండుకుని వాళ్ళు తిని వాళ్ళు అలాగే విత్ ఇన్ ద సిటీ ఉండాలన్నమాట. బయటకు వెళ్ళకూడదు, గంగ దాటకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. అవి మనం వన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మనం అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చెప్తాం. కుదరని వాళ్ళు ఏమిటంటే 3 నెలలు ఉంటారు, ఇంకా కుదరని వాళ్ళు 40 రోజులు ఉంటారు, అస్సలు కుదరని వాళ్ళు 9 రోజులు ఉంటారు. అసలు అది కూడా కుదరదు, నేను విపరీతమైన బిజీ అన్న వాళ్ళు 9 గంటలు ఉంటారు. ఇవాళ రేపు ప్రయాణాలు ఈజీ అయిపోయాయి కదా, మీకు పొద్దున్న వచ్చా ఫస్ట్ ఫ్లైట్కి వస్తే సాయంత్రం లాస్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతారు. సో వాట్ ఎవర్ వాళ్ళు వస్తే మనం కుదిరినంత మనం సేవ చేస్తాం వాళ్ళకి. సో లోకల్గా గైడ్ చేస్తాం. అటు అభిషేకాలు కావాలన్నా, ఇటు పూజలు కావాలన్నా, లేదు క్రతువులు కార్యక్రమాలు కావాలన్నా మనమే ఏర్పాటు చేస్తాం. అన్ని ఏర్పాటు చేస్తాం. బయట కన్నా మీకు 2 రూపాయలు తక్కువలోనే మన ఆశ్రమంలో అన్ని ఏర్పాటు చేస్తాం. సో కొంతమంది లక్షపత్రి పూజ పెట్టుకుంటారు, లక్షవత్తులు నోవులు పెట్టుకుంటారు, అవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తాం. కొంతమంది వస్తారు ఏదైనా వాళ్ళ పితృదేవతలు పోయినప్పుడు, సో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు అవి చేయిస్తాం, గోదానాలు చేపిస్తాం. కొంతమంది ఏమిటంటే నేపాలు అవి ఎన్ని తీర్థయాత్రలు చేయాలనుకుంటారు, మనవే వెహికల్స్ ఉంటాయి. వాటెవర్ చిన్నవన్నీ మనం తక్కువలో వాళ్ళకి కుదిరినంతలో మన కుర్రాన్ని ఇచ్చి పంపించి దగ్గరగా ఏర్పాటు చేస్తాం. అవన్నీ కూడా ఉంటుంది. చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయమ్మా, ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన యాత్రికుడు తృప్తిపడి వెళ్ళాలి. సో తద్వారా మనకి 10 మంది రావాలి. సో అదే మెయిన్ మనకి ఇదనమాట. ఉషా గారు, ఒక మాట అడుగుతాను. చెప్పండి. మామూలుగా మాలాంటి వాళ్ళం ఏంటంటే ఇంత దూరం ఉన్నప్పుడే కాశీ అనగానే అదొక తెలియని ఒక అనుభూతి. వినగానే స్వామి గుర్తొస్తారు, అన్నపూర్ణమ్మ, విశాలాక్షమ్మ, గణపతి అందరూ గుర్తొచ్చేస్తూ ఉంటారు. ఇక గంగమ్మ తల్లి, మీరు నిత్యం అక్కడే ఉంటారు. మీకు కలిగిన అనుభవాలు ఏమైనా చెప్తారా? కాశీ వచ్చే ప్రతి వాళ్ళకి ముక్తి పొందుతున్నా అని అంటారు. అది నిజమైనప్పటికీ మనము ఆకలిగా ఉన్నవాడిని గుర్తించగలగాలి. ఓకే, ఇబ్బంది పడుతున్న వాడికి సహాయం చేయగలగాలి. అది చేసినాడు మీరు కాశీలో ఉన్నా ఇక్కడే ఉండి ఒక దండం పెట్టినా స్వామిని చేరుకోగలుగుతారు.
ప్రతినిత్యం మేము 92లో కాశీ వెళ్ళినప్పుడు నేర్చుకున్న మెయిన్ నీతి ఏమిటంటే, ఎదుటివాడి ఆకలి నువ్వు గుర్తించిన నాడు నీ ఆకలి పరమేశ్వరుడు గుర్తిస్తాడు. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేడం మీకోసం అట్టు పెట్టుకుని రొట్టెలు కూడా వారికి ఇచ్చేశారు, రాత్రి మీరేం తింటారు అని. నాకు ఒకటే అనిపిస్తుంది, నీ ఆకలి గుర్తించిన నన్ను ఆయన గుర్తించడా? సో సడన్గా ఎవరో వస్తారు, మేడం ఇవాళ నా బర్త్డే అంటారు, ఏదో కేక్ తెచ్చిస్తారు, లేకపోతే ఏదో బిర్యానీ తెచ్చిస్తారు. నాకు వాడు వెంటనే అనిపిస్తుంది, చూసావా నిదర్శనం స్వామి ఎలా పంపించాడో. ఆ బిలీఫ్ మీలో ఉన్ననాడు మీరు ఆకలితో పడుకోరు, కష్టంతో అల్లాడరు, ఏది ఉండదన్నమాట. సో కాశీలో ఆకలి అనే బాధే ఉండదు కదండి అస్సలు ఎవరికి, ఏ ప్రాణికి, అన్నపూర్ణమ్మ దయ వల్ల ఏ ప్రాణికి అలా లేదమ్మా. సర్వజనులు సుఖీభవ అన్నట్టు అందరూ చక్కగా తిండికి గుడ్డకి లోటు లేకుండా చక్కగా నివసిస్తున్నారు. అమ్మవారి దయ, అలా స్వామివారి దయ. ఏమని కోరుకుంటారు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు? నేను కోరుకునేదల్లా ఒకటేనమ్మా, మా మోక్షసదన్ పరివారం అంతా చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో ఎవరికైనా ముక్తిని నువ్వు ప్రసాదించదలుచుకుంటే వారికి ఇమ్మీడియట్ గా ప్రసాదించే, మళ్ళీ వాళ్ళు మంచంలో పడి లాక్కుని పీక్కుని బాధపడకుండా. మొన్న అలాగే ఇలా మీరు అడిగితే నాకు చిన్న సంఘటన గుర్తొచ్చింది. ఒకవేళ ఎవరో కాశీకి ఫోన్ చేశారు, ఋషి గారు మీ నెంబర్ ఎవరో ఇచ్చారండి, మా అమ్మగారు రాజమండ్రి ఉంటారు, ఆవిడ రాజమండ్రిలో, ఆ అబ్బాయి యుఎస్లో ఉంటాడు సాయి అని చెప్పేసి. అతను ఏమంటే, ఇలా అమ్మ వారం రోజుల నుంచి 15 రోజుల నుంచి అన్నం తినట్లేదు అండి, హెల్త్ బాగోలేదు, నాకు బెంగగా ఉంది, నాన్నగారు ఫోన్ చేసి బాధపడుతున్నారు, అందుకని మీరు ఏదో ఒకటి అక్కడ స్వామికి అనుకుని మా అమ్మగారు భోంచేసేలాగా కొంచెం దండం పెట్టుకోండి మేడం, ఆవిడ చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను, అయ్యా ఒక పని చేయండి, మనకి స్వయంభూ కేదారేశ్వరుడు ఉన్నాడు సాక్షాత్తు, ఆయనకి మీ అమ్మగారి పేరు మీద అభిషేకం చేసి నేను కిచిడి నైవేద్యం పెడతాను, అక్కడ అదే టైంకి అమ్మగారిని కిచిడి తినమనండి వీళ్ళని బట్టి, సోమవారం నేను సాయంత్రం ప్రదోష వేళలో అభిషేకం చేయిస్తాను అని చెప్పారు. సరేనమ్మా అన్నారు. అంతే. నాకు వారు ఎప్పుడు పంపించారో మెసేజ్ తెలియదు, నాకు మెసేజ్ వారు మధ్యాహ్నం ఎప్పుడో పంపించినట్టున్నారు, నేను సాయంత్రం అది అభిషేకం అయిన తర్వాత మెసేజ్ చూసుకున్నా. నేను గుడిలోకి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి దగ్గర అభిషేకం అవుతుండే, సాక్షాత్తు నేను డైరెక్ట్ వెళ్ళి ఆవిడ పేరు మీద నేనే అభిషేకం చేయించాను. ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను. నేను ఒకటే అనుకున్నాను, స్వామి ఇలా పెద్ద ఆవిడ భోజనం చేయటం లేదుట, ఎందుకు ఆ జీవుడిని అలా బాధ పెడుతున్నావు, ఎయిదర్ ఆవిడ చక్కగా లేచి తిరిగేలా చేయి, లేదంటే మోక్షం ప్రసాదించు అని ఒక్క సెకండ్ నా మనసులో అలా అనిపించింది స్మరణ. ఇమ్మీడియట్గా నేను మళ్ళీ ఆఫీస్ చేరి, అయ్యా ఆవిడ భోజనం చేశారా కనుక్కోండి, ఇక్కడి నుంచి తింటారా ఆవిడ అని ఫోన్ చేశాను. అప్పటికే అతను బడబడవడం ఒక 10 మెసేజ్లు నాకు వచ్చాయి. అమ్మ ఇవాళ అమ్మగారు పొద్దున్నే కాలం చేశారు, సో ఆవిడ సద్గతి ప్రాప్తించింది, చాలా సునాయాసంగా వెళ్ళిపోయారు అని చెప్పి. సో అంటే ఏమిటి, ఆ మెసేజ్ నేను స్వామివారికి అందజేయాలన్నమాట. అతని ఇండియన్ టైమింగ్ దీంట్లో కొంచెం తేడా వల్ల అది కొంచెం మిస్ మ్యాచ్ అయ్యింది తప్పితే, సో ఆ జీవుడికి అక్కడ అభిషేకం అందాలని ఉంది. ఆ పేరు మీద అన్నదానం కూడా పెట్టాము మేము సాయంత్రం, అన్నదానం మా ట్రస్ట్ నుంచి ఇమ్మీడియట్గా జరిగిందనమాట. అంతలాగా ఉంటుంది స్వామి లీల. అంటే ఇప్పుడు అక్కడ మనకేదో వచ్చేది, కోట్లేవో వచ్చేయో, కాకపోతే ఏంటంటే ఒక చిన్న మన ఇది మెసేజ్ స్వామికి అలా చేరడం, అది అలా అవడం, ఎయిదర్ ఆవిడ ముక్తి పొందాలి లేదంటే కోలుకోవాలి, ఇది కదా మెయిన్. సో ఆ జీవుడు అలా కొట్టుకుని బాధపడి ఎక్కడ చెప్పగలుగుతుందో చెప్పలేకపోతుందో మనకు తెలియదు. అందుకని మనం కోరుకునేది ప్యూరిటీగా భక్తుల కోసం అదనమాట. సో అది ఫుల్ఫిల్ అయింది కదా. నేను అదే అంటే అసలు అబ్బాయి పాపం అసలు ఫోన్లోనే ఏడ్ చేశాడు ఆ అబ్బాయి. అలా ఉంటాయి కొన్ని లీలలు చెప్పడానికి. అలా అని కాదమ్మా, ఒకటే ఉంటుంది ఏంటంటే, మనం ఎవరి నుంచి ఆశించేది ఏమి లేదు, మనం మాధ్యమంగా ఉన్నాం, కుదరని వాళ్ళకి చేస్తూ ఉంటాం సేవ అంతే. ఇది నాన్నగారి ద్వారా సంక్రమించిన ఒక మంచి లక్షణం అనుకోండి. ఆయన చేసిన ఎందరోకో చేసిన అన్నదాన ఫలితం మాకు కాశీలో ఈజీగా ఉండే యోగం కలిగింది. మేము ఇవాళ ప్యూర్గా ఉంటే మా పిల్లలు బాగుంటారు, అంతేనా? అదొకటే మెయిన్ మోటివ్. అంతకుమించి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంత సంస్థ నడపడం అనేది మామూలు విషయం కాదండి. అదైతే ఇంతమందిని చూస్తాం కాబట్టి తెలుసు. అలాంటిది అలాంటి ప్రదేశాల్లో చాలా ఉన్నా కూడా మనకంటూ ఒక గుర్తింపు రావడం అనేది కూడా ఒక గొప్ప విషయమే. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వస్తారని నాకు నమ్మకం ఉంది. అలాగే అంటే మనం మంచి మనసుతో ఒక పని ప్రారంభించి అది కంటిన్యూ చేస్తూ ఉంటే నేచరే సహాయం చేస్తుంది అంటారు కదా, అలాగే అందుతుంది. అందరికీ నమస్కారం. మనం కాశీలో ఇన్నేళ్లుగా సేవ చేస్తున్నాము, మరింతమందికి సేవ చేయాలంటే దాతలు స్పందించాల్సిన సమయం వచ్చింది. సో మీరందరూ దయార్థ హృదయంతో మరింత ముందడుగు వేసి మన ఆశ్రమానికి ఒక వృద్ధాశ్రమాన్ని స్థాపించాలనుకుంటున్నాం కాబట్టి మీకు తోచింది ₹1 మొదలుచుకుని మీరు ఎంతైనా చేయొచ్చు. మనకి ATG 12A అన్నీ ఉన్నాయి.
సో మీరు సహాయం చేసే ప్రతి రూపాయి కూడా చక్కగా వినియోగింపబడుతుంది. మీరు కాశీ చాలామంది రెగ్యులర్గా వస్తూ ఉంటారు. మీరు అందరూ విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. మనదంతటికి క్లియర్గా ఉంటుంది. మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో మీరు ఒక మంచి ప్లేస్లో డొనేషన్ చేసిన వారు అవుతారు. తద్వారా 10 మంది వృద్ధులకి, మోక్షం పొందాలనుకునే ముసలి వాళ్ళకి, సో ఏ ఆధారం లేని వాళ్ళకి మీరెంతో హెల్ప్ అవుతారు. మీరు ఇచ్చే ఒక్క రూపాయి ఎందరికో జీవితాల్లో ఆశను కల్పిస్తుంది. సో వాళ్ళు 2 పూట్ల అన్నం తినగలుగుతారు. అన్ని విధాల సద్వినియోగపడుతుంది. నమస్తే. చాలా సంతోషం అండి, అంత దూరం వచ్చారు. స్వామి ఏదో ఒక రకంగా పంపుతారు అంతే, అంతే ప్లాన్ ఇది. దీనంతటికీ కూడా ఇక్కడ నేను ఒకరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలమ్మా. మనకి రామారావి గారు ఉన్నారు, మీ అవునండి. ఛానల్లో మోటివేషనల్ స్పీకర్ ఆవిడ. ఆ అమ్మకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే అవుతుంది. ఆవిడ చాలా అసలుకి ప్రతి దాంట్లోనూ ఆవిడ ఎంకరేజ్ చేస్తారు. దేనికి నువ్వు అధైర్యపడకు ఉషా, ఆ స్వామి ఉన్నాడో నీకు సో అని ఆవిడే అన్నీ అడుగడుగున అసలు మీ దాకా నేను చేరగలిగానంటే ఆవిడదే ఇవాళ పెద్ద రోల్ అని చెప్పాలి. సో ఆవిడ కూడా చాలా అసలుకి చాలా సహృదయరాలు. సో ఎంతో ఇదిగా నన్ను ఒక అమ్మలాగా గైడ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు ఏదైనా డిప్రెషన్ వచ్చినా ఒక కాల్ చేసినా ఆవిడ చక్కగా స్పందిస్తారు. వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అసలు ఒక కాల్లోనే పిక్ చేస్తారు ఆవిడ రింగ్ అవ్వగానే. సో చాలా సంతోషంగా ఉంటుంది. అదే అనుకుంటాడు ఆ దేవుడు కరెక్ట్ టైంకి కరెక్ట్ పర్సన్స్ ని మన రూట్ లోకి అలా కలుపుతారు. ఎక్కడి నుంచో లింక్ ఉంటుంది అలాగా. ఖచ్చితంగా అండి, ఆల్ ది బెస్ట్ చెప్తాను నేను. ఇదే సంకల్పం ఏదైతే మీకుందో అది ఎలా కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి. మీరు అనుకున్నారు ఏదైతే ఇంతమందికి ఉచితంగా మేము ఇట్లా చెయ్యాలి, సర్వీస్ చేయాలి అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. నాకైతే నమ్మకం ఉంది. తప్పకుండా నేను ఆ విశ్వనాథుడిని మనస్ఫూర్తిగా తప్పకుండా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. విన్నారు కదండి, ఉషారాణి గారు. వెంపరాల సత్యనారాయణ గారు అంటే అందరికీ తెలుసండి, వారి అమ్మాయే. వారిప్పుడు నాన్నగారి లెగసీని ఎవరైనా ఆస్తుల విషయంలో లేకపోతే ఇంకా వేటి విషయంలోనైనా అవి ఎలా కంటిన్యూ చేస్తే అవి పెంచే విషయంలో ఉంటారు. కానీ తనకున్నవన్నీ అమ్మేసి కూడా వాటిని లెక్క చేయకుండా, తనకంటూ ఆలోచించకుండా ఒక సదన్ని వారు నడిపిస్తూ ఉన్నారండి. ప్రస్తుతం 12 మంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు చక్కగా చూడొచ్చు. నేను వీరికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అలాగే ఫోన్పే నెంబర్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. మీరు మోటో ఒకటే, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు ఇంకా ఉచితంగా ఎలాంటి ఖర్చు చేయకుండా ఎవరైతే కాశీ వెళ్ళి అక్కడే ఉండిపోదాం అనుకుంటారో, వృద్ధులు కావచ్చు, ఎంగేజ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అక్కడే గడుపుదామని అనుకుంటారు. వాళ్ళు ఉండడానికి ఉచితంగా ఒక సదన్ ఒక నిర్మాణం చేయాలనుకున్నారు. వారికి సేవ అందించాలంటే ఎంతో కొంత మొత్తంలో వాళ్ళకి డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి మనకి తోచినంత సహాయం, మీరైనా నేనైనా ఎంతో కొంత సహాయం మనం అందిస్తే ఆ డొనేషన్స్తో అవి నడిపించేందుకు వారు సిద్ధంగా ఉన్నారండి. ప్రస్తుతం వారి డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉన్నట్టయితే నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. మీరు కాశీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని సందర్శించండి. కేదార్ ఘాట్ దగ్గరలోనే.